కొత్త సంవత్సరం బరువు తగ్గాలి అనే తీర్మానం చాలామంది చేసుకొని ఉంటారు. చేసుకోకపోతే ఇప్పుడైనా చేసుకోండి దయచేసి. ఎందుకు? బరువు ఒక్కటి చాలు సకల రోగాల్ని తీసుకురావడానికి. సకల దరిద్రాలకి అదొక్కటే మూలం అయిపోయింది కదండీ! మరి బరువు తగ్గే విషయంలో మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. మన ఫిట్‌నెస్ గానీ, బరువు విషయంలో గానీ ఆహారం 80%, వ్యాయామం వర్కౌట్ 20% కదా! మరి ఈ 80%కి ఎంతంటే అంత వాల్యూ ఇచ్చుకోవాలి కదండీ! ఇక్కడ నేను అనేక రకాల టిప్స్ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను తింటున్నవి, నేను తాగుతున్నవి కూడా చెప్తున్నానండి. ఎందుకు? లాస్ట్ 25 ఇయర్స్ నుంచి అదే ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నాను. అదే బరువు మెయింటైన్ చేస్తున్నాను. అలాగని నేను జిమ్‌లకి గట్రా వెళ్ళను. ఫిట్‌నెస్ కోచ్‌ని కాదు. మీలాంటి వాడినే మామూలుగా మీలాగే పని చేసుకుంటూ కాస్త టైం ఇచ్చుకుంటాను. ఫుడ్ విషయంలో కాస్త తెలివిగా ఉంటాను. అంతే యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండాలి కదండీ! మంచి స్కిన్ ఉండాలి. లోపల ఆర్గాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉండాలి. బుర్ర బావుండాలి. బుర్ర బావుండంటే పొట్ట బావుండాలి. మరి ఇన్ని విషయాలున్నాయి గదా! ఇక్కడ డైట్ విషయంలో మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాం? కొత్త ట్రెండ్స్ ఏంటి? ముఖ్యంగా ఈ 2025లో వచ్చిన ట్రెండ్స్ ఏంటి? 26లో రాబోయే ట్రెండ్స్ ఏంటి? మనం ఏం ఫాలో అవుదాం అనేది డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చెప్పేస్తాను. పూర్తిగా చూడండి. దయచేసి పూర్తిగా చూసి కాస్త అర్థం చేసుకొని ఎంత వీలైతే అంత ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. లైఫ్ స్టైల్ ఒక్కటి మారిస్తే చాలండి. హాయిగా ఉన్నట్టే. మీరు కొన్ని కోట్ల రూపాయలని సంపాదించినట్టే. ఎంతంటే అంత గొప్ప విషయం గదా ఇది. అందుకే నేను లైఫ్ స్టైల్ మీద దృష్టి పెట్టాను. సరే. ఫస్ట్ నుంచి వచ్చేద్దామండి. ఈ మధ్య డిజిటల్ డైట్ అని స్టార్ట్ అయింది. మీకు తెలుసో లేదో చాలా యాప్స్ వచ్చేసినాయి. చాలా వెబ్‌సైట్‌లు, పోర్టల్‌లు వగైరా వచ్చేసినాయి కదా! ఇక్కడ మనం ఏదైతే తిందాం అనుకుంటున్నామో దాన్ని పెట్టి చక్కగా దాన్ని అలా పెట్టి స్కాన్ చేసి ఫోటో తీస్తే సరిపోతుందండి. ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఏంటి వగైరా మొత్తం అంతా కూడా చెప్పేస్తుంది. సో, మరి అది కూడా బాగా ఉపయోగపడుతుంది. తినే ముందు జస్ట్ మన వాళ్ళు తెలుసు కదా! రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి కదా! తినేదాన్ని ఎంత అందంగా పెట్టుకుంటారో స్టేటస్‌లు గట్రా పెట్టుకుంటారు ఫోటోలు తీసి. నా సలహా అయితే ఫోటో తీసి ఒక్కసారి స్కాన్ చేసుకోండి వీలైన వాళ్ళు. ఇంకా సెకండ్ వన్ వచ్చి రా ఫుడ్ అండి. కొంతమంది వేడి చేస్తే అది కూడా 48 డిగ్రీస్ పైన వేడి చేస్తే ఇక ఆ ఫుడ్ తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే, గడ్డి తిన్నట్టే, ఏ పోషకాలు ఉండవు కదండీ! అది వాస్తవమే చాలా ఆహారాల విషయంలో. అంటే ఈ మటను ఇలాంటివి కొన్ని ఆహారాలు మాత్రం గట్టిగా ఉడికించాలి మిగిలిన వాటి విషయంలో. సో, వీళ్ళేం చేస్తారు రా ఫుడ్ అండి. అంటే కంప్లీట్‌గా ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఇలాంటివన్నీ కూడా రాకే వెళుతున్నారు. వీళ్ళ శరీరం బావుంటుంది. జీర్ణక్రియ గూడా బ్రహ్మాండంగా బావుంటుంది. ఆరోగ్య సమస్యలు అది ఐ మీన్ అనారోగ్య సమస్యలు ఏవి కూడా వచ్చే అవకాశం లేదు. కొన్ని లైట్‌గా బాయిల్ చేసి తీసుకుంటున్నారు. కాకపోతే ఇది అందరికీ పడదు. చెక్ చేసుకోవాలి. అంటే తినే ఆహారంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే క్యారెట్టు, కీర దగ్గర నుంచి, ఉల్లిపాయ దగ్గర నుంచి అంటే మనం ఆ రేంజ్‌తో ఆగిపోతాం. వీళ్ళు నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు అన్నట్టు. ఇంకా తర్వాత ఇంకొక కేటగిరీ ఉన్నారు. లోకల్ అండ్ ఆర్గానిక్ డైట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ చాలా కాస్ట్‌లీ గూడా. మామూలు వాళ్ళని తినలేం. పెద్ద పెద్ద కోటీశ్వరులు, సెలబ్రిటీసే తింటున్నారు. నేను అది కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను. మీకు తెలుసు. ఇగో ఇక్కడ ట్రైబ్ మేట్ అని కొట్టండి. ట్రైబ్ మేట్ ఆర్గానిక్. ట్రైబల్ ఫుడ్ అండి. ఇప్పుడు ఆర్గానిక్, స్టాంపింగు, బ్రాండింగు ఇవన్నీ చూసుకుంటే రూపాయిది రూ. 4కి అమ్ముతున్నారు. మనమా తినలేం, కొనలేం. నేనొకటే చెప్పాను ఆళ్ళకి ట్రైబల్ పీపుల్ కొంతమంది కనెక్ట్ అయితే మేము చేసుకుంటామండి అంటే, నేనే చేసుకోమన్నాను యాక్చువల్‌గా. అంటే నేను తెప్పించుకుంటున్నాను, నేను వాడుతున్నాను కాబట్టి, ఇది మీకు కూడా బెనిఫిట్ ఎందుకు ఇవ్వకూడదు అనిపించి వాళ్ళకి చెప్పాను. డీమార్ట్ ప్రైస్‌తో పోటీ పడాలి మీరు. మరి జనరల్‌గా అందరూ అవగాహన ఉంది, ఆరోగ్యంగా ఉండాలని ఉంది. ఆ రసాయన పదార్థాలన్నీ ఏం తిన్నా గానీ కెమికల్సే ఉన్నాయి. మీ దగ్గర కెమికల్స్ వేయరు కాబట్టి, ఎక్కడో కొండల్లో, కోనల్లో ఉంటారు. వాళ్ళ దగ్గర వేద్దామన్నా ఎరువులుండవు. కొడదామన్నా పెస్టిసైడ్ ఉండదు కాబట్టి ఓకే అని చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారు. సో, మీరు ఆ నంబర్ అది నేనిక్కడ ఇస్తాను. ఆల్రెడీ గతంలో ఇచ్చాను. చూడండి రీల్సు, షార్ట్స్ చూడండి. అందులో ఇచ్చాను. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అంటే తెప్పించుకోండి, తినండి అని. ఇక్కడ ఇంట్లో గూడా పండించుకోవచ్చు. గుర్తుంచుకోండి. కాకపోతే కొద్దిగా కష్టం, ఇబ్బందవుతోంది. ఇక స్ప్రౌట్స్ దగ్గర నుంచి మీకు తెలుసు కదండీ! చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి ఇక ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ పండించుకునే వాళ్ళున్నారు. కానీ అన్నీ కూడా లోకల్‌గా మనం పండించుకోలేం కాబట్టి, ఇగో బయట నుంచి కొన్ని తెచ్చుకోవాల్సిందే. సపోజు సజ్జలు కావాలి, రాగులు కావాలి, జొన్నలు కావాలి. అవి మనం పండించలేం. బయటేమో గట్టిగా ఎరువేసేస్తున్నారు, పురుగు మందులు కొట్టేస్తున్నారు. అదే ట్రైబల్ అయితే ఉండదు గదండీ! అది. సో, రూ. 4 ఉన్నాయి అనుకునే వాళ్ళు మీ ఇష్టం ఆర్గానిక్ బ్రాండ్‌కెళ్ళండి. రూపాయలు లేవు
డీమార్ట్ ప్రైసే కావాలి అనుకునే వాళ్ళు దీనికెళ్ళండి. ఇంకొకటి స్మూతీస్ అండి. ఈ మధ్య బాగా పాపులర్ అయింది. అంటే బాగా గ్రైండ్ చేసి తాగేయడం అన్నట్టు. టైం లేదు, నేను బిజీ, విపరీతం బిజీ అనేవాళ్ళు చక్కగా 4 బాటిల్స్ పెట్టుకుంటున్నారు. 4 రకాల స్మూతీస్ పెట్టుకుంటున్నారు. అంటే మంచి కార్బోహైడ్రేట్స్, మంచి ప్రోటీన్ ఉండేలాగా, అంటే విటమిన్స్ ఎలాగో కవర్ అవుతాయి. ఇవి మిక్స్ చేసేసి స్మూతీగా పెట్టేసుకొని, అంటే ఇందులో ఫ్రూట్స్ ఉంటాయి, కాయగూరలు ఉంటాయి, పప్పులు ఉంటాయి, ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! వీటితో చక్కగా తయారు చేస్తున్నారు. మీరు యూట్యూబ్‌లో కొట్టినా గానీ చాలా స్మూతీస్ వస్తాయండి. అందులో నా సలహా ఏంటంటే, మన ప్రాంతంలో దొరికే ఆ సీజనల్ కూరగాయలు, సీజనల్ పళ్ళు, పప్పులు ఉన్నాయి కదా! వీటిని వాడుకోండి. ఇన్‌స్టంట్ ఎనర్జీ, బరువు కూడా పెరిగే అవకాశం ఉండదు. ఇక ఎనర్జీతో పాటు చక్కగా హాయిగా కరిగిపోతుంది. పొట్టలో పెళ్లి కరిగిపోతుంది. పొట్ట హాయిగా ఉంటే ఆటోమేటిక్‌గా బుర్ర కూడా హాయిగా ఉంటుంది కదండీ! ఇదొకటి పరిశీలించండి. తర్వాత వచ్చి కొంతమంది ప్లాంట్ బేస్డ్ డైట్ అండి. వీళ్ళు ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారంటే, ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు లాంటివి కూడా తాగరు. ఓన్లీ ప్లాంట్ పాలు తాగుతాం, కొబ్బరి పాలు, పాలు తాగుతాం, సోయా, అంటే ఆ రేంజ్ అన్నట్టు. అంటే పూర్తిగా శాకాహారులకి వీళ్ళు. పూర్తి శాకాహారులు. మొక్కలు మరియు మొక్కల నుంచి వచ్చే ధాన్యాలు, గింజలు వీటిని మాత్రమే, పాలు, గుడ్డు, మాంసం ఇవేమి తీసుకోరండి. కానీ వీళ్ళు భలే ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు, అందంగా ఉంటారు, ఎనర్జిటిక్‌గా ఉంటారు, చురుగ్గా ఉంటారు. కాకపోతే కొన్ని విటమిన్ లోపాలు మాత్రం చెక్ చేసుకోవాలి. ఈ విటమిన్ బి12, ఐరన్ ఇలాంటివి చూసుకోవాలి. కొద్దిగా ప్రోటీన్ కూడా కాస్త ఎక్కువ అందేలా చూసుకోవాలి. ఎందుకంటే గుడ్డు, చికెన్ కూడా, మరి చేప కూడా తినరు కదా! అందుకోసం అన్నట్టు. ఇంక తర్వాత వచ్చి మెడిటేరియన్ డైట్ అందరికీ తెలిసిందే. చాలా కాలం నుంచి ఫేమస్సు. మెడిటేరియన్ ప్రాంతంలో వాళ్ళు, ఇది ఇటలీ, గ్రీస్ ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎనర్జిటిక్‌గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఏ సమస్యలు లేవనుకుంటున్నారు కదండీ అవి. వీళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, తీపి పదార్థాలు గానీ ఏమి తీసుకోరండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆలివ్ ఆయిల్. మరి మనకేమో ఆలివ్ ఆయిల్ కాస్ట్‌లీ కదా! అయినా పర్వాలేదు, నేను వాడతాను, తింటాను అనేవాళ్ళు ఆలివ్ వాడండి. ఇక వీళ్ళు చేపలు తింటారు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్సు, పళ్ళు ఇవి ఎక్కువ తింటారండి. ఇదే వీళ్ళ డైట్ ప్లాన్ ఉంటుంది. సో, మరి వీళ్ళు దీర్ఘాయుష్షుతో ఉంటారండి. 90, 80, 100 ఏళ్ళు బ్రహ్మాండంగా 100 దాటి కూడా ఆరోగ్యంగా ఉంటున్న వాళ్ళని పరిశీలిస్తే మెడిటేరియన్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంకొక డైటు కీటోజెనిక్ డైట్ అండి. ఇది చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మనంత రైస్ గానీ, వగైరా గానీ, ఇక బన్నులు, మైదా పిండి వగైరా రిలేటెడ్ మాక్సిమం ఉండదు. కీటో గుర్తుంచుకోండి. అంటే శరీరం కార్బోహైడ్రేట్ల ద్వారా శక్తి తీసుకుంటుంది. కానీ అనవసరమైన కార్బ్స్‌ని ఇవ్వకుండా బాడీలోనే చాలా కొవ్వుంటుంది. ఆ కొవ్వుని ముందు కరిగించేసి ఆ కొవ్వునే తీసుకుంటుంది అని చెప్పి వీళ్ళు ఇవి తీసుకుంటారండి. అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయటం కోసం ఇలా తీసుకుంటారు. ఇక రైసు, స్వీట్సు, బంగాళాదుంపలు, బ్రెడ్డు ఇలాంటివి జీరో అన్నట్టు. అవి కాకుండా మిగిలిన ఆహారం చక్కగా, అంటే ఎక్కువ ప్రోటీన్ ఉండే గుడ్లు, మాంసాహారం, డ్రై ఫ్రూట్స్, ఎక్కువ పాలకూర, క్యాబేజీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. ఇంకొకటి, ఇంకొక అలవాటు ఒకటుంది. చాలా ఇంపార్టెంట్ అలవాటు ఇది. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అండి. కానీ ఒకేసారిగా చేసేయొద్దు. నా సలహా ఏంటంటే, ఇక్కడ 16:8 అని, 24 అని 2 ఉన్నాయండి. గుర్తుంచుకోండి. 16:8 అంటే మరేం కాదండి. 16 గంటలు ఏమీ తినకుండా ఉండటం, 8 గంటల్లో కార్యక్రమం పూర్తి చేసుకోండి. అంటే ఉదయం సపోజ్ 10 నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5, 6కి పూర్తి చేసేస్తాం. దీనికి ముందు, దీనికి తర్వాత ఇంకేమీ తినం అన్నట్టు. ఇది డైలీ ఇంకే ఉపవాసాలు వగైరా ఏం అక్కర్లేదు, గుర్తుంచుకోండి. ఇంకొకటి, జస్ట్ 4 గంటల్లో తిండి కార్యక్రమం పెట్టుకుంటారు. మిగిలిన 20 గంటలు ఖాళీగా ఉంచుతారు. ఏదైనా ఉంటే కాస్త నీళ్లు తీసుకోవచ్చు, పలుచగా మజ్జిగ తీసుకోవచ్చు. ఇంతే తప్పించి ఇంకేమి తీసుకోరండి. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. కాస్త ఏజ్డ్ వాళ్ళకి, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లమ్ అండి. కానీ ఆకలిని కాస్త కంట్రోల్ చేసుకోగలను. బరువు తగ్గాలి, ఇందాకడ చెప్పుకున్నాం కదా! అసలు కాన్సెప్ట్ ఇదే అని చెప్పి ఈ సంవత్సరం తీర్మానం చేసుకున్నాను. బరువు తగ్గాలి అంటే మాత్రం కాస్త ఓర్చుకోగలిగితే ముందు 16:8 పెట్టుకోండి. లేకపోతే కనీసం 12/12 పెట్టుకోండి. అట్లాగా పెట్టుకొని దీన్ని అలవాటు చేసుకోగలిగితే, అంటే సపోజ్ ఉదయం 6 టు సాయంత్రం 6 దాకే తినేయాలి, ఇంకేమి తినకూడదు అట్లా. ఎందుకంటే ఆ టైంలో మంచి మెటబాలిజం ఉంటుందండి, కదలిక ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, పడుకునే ముందు తినడం, అంత బిర్యానీ తినడం, అంత స్వీట్స్ తినడం, ఇదో దరిద్రం ఉంది కదా ఇది. సో మరి ఇవన్నీ కూడా గమనించి, ఎన్ని స్టైల్స్ ఉన్నాయండి, ఏది తినాలి అనేది మన ఇష్టమే.
మన బాడీ దేనికి సపోర్ట్ చేస్తుందనేది ఒకటికి 2 సార్లు ముందు టెస్ట్ చేసుకోండి. ఒకేసారి మొండిగా మొదలుపెట్టేసి మళ్ళీ మంచాన పడతారేమో అది నా భయం. లేదు మంచి డైటీషియన్ ఉంటే కలవండి. మంచి డాక్టర్ గారు ఉంటే మంచి సలహా ఇస్తారంటే కలవండి. కానీ మీ మీద మీరు ప్రయోగాలు చేసుకోవాలంటే మాత్రం నేను కూడా మొదట్లో మెల్లగా మొదలుపెట్టిన వాడిని. ఈరోజు హ్యాపీగా ఉన్నాను, హాయిగా ఉన్నానని చెప్పాను కదండీ! సో, మరి ఇప్పుడున్న డైట్ ట్రెండ్స్ అన్నీ చెప్పేసాను. మీరు ఏ డైట్‌లో ఉన్నారు? మీకు ఇందులో ఏది నచ్చింది? ఏది ఫాలో అవుదాం అనుకుంటున్నారు? ఆల్రెడీ అవుతూ ఉంటారు కొంతమంది. అవుతున్న వాళ్ళు దయచేసి మీ ఒపీనియన్ ఇక్కడ కామెంట్‌లో పెట్టండి. ఇందాకడ చెప్పాను కదా! అది గుర్తుంచుకోండి. ఆ ట్రైబల్ పీపుల్‌కి మనం మీరేం హెల్ప్ చేయక్కర్లేదు. వాళ్ళే మనకి హెల్ప్ చేస్తున్నారు. ఏ క్యాన్సర్‌లు రాకుండా వాళ్ళ ప్రొడక్ట్ అయితే నేను తెచ్చుకుంటున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు అక్కడ నంబర్ ఇస్తున్నాను. ట్రైబ్‌మేట్ అని కొట్టండి. ట్రైబ్‌మేట్ ఆర్గానిక్ ఇన్‌స్టాగ్రామ్ వగైరా హ్యాండిల్స్ ఉన్నాయి. వాళ్ళకి అన్ని చోట్ల ఉన్నాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్ ఉన్నాయి. దయచేసి అక్కడ తెప్పించుకోండి. కాస్త 4 రోజులు లేట్ అవ్వచ్చు. మరి డిమాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళు సప్లై చేయలేరు కదండీ! సో, ఏ డౌట్ ఉన్నా దయచేసి కామెంట్‌లో పెట్టండి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే నాకు వీడియోలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక లైక్ ఇవ్వండి. షేర్ చేయండి ముఖ్యంగా మన వాడికి. కొంతమంది ఇంకా ఎందుకో ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వండి.